నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలను నేతలను కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేద కుటుంబాల కోసం చంద్రబాబు ఏం చేశాడో, చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీమ్లు ఏమున్నాయో ప్రజలనే అడగాలని పిలుపునిచ్చారు ఆయన. కృష్ణా గోదావరి నదులు ఒకేసారి వరద నీటితో పరవళ్లు తొక్కుతుంటే ఎలా ఉంటుందో అలాగా దెందులూరు సభలో ప్రజా ప్రభంజన వరద పోటెత్తింది. చంద్రబాబు మోసాలను, దుష్ట రాజకీయాలను, ఎల్లో మీడియా దుష్ప్రచారాలను ఎండగట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పాలనలో వచ్చిన మార్పులను సాక్ష్యాలతో సహా వివరించారు. ఎక్కడా లంచాలు లేకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 124 సార్లు బటన్ నొక్కి 2,55,000 కోట్ల రూపాయలను ప్రజలకు అందించామని అన్నారు. కార్యకర్తలందరూ గడప గడపకు వెళ్లి మన పాలనలో చేసిన మేలును ప్రజలకు వివరించాలని కోరారు. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు. జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం 2 బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తరువాత జన్మభూమి కమిటీల ఆగడాలు సమసిపోయాయని, ఆ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్ పాలన వచ్చిన తరువాత నేరుగా ప్రజలకే లబ్ధి చేకూరేలా పథకాలు అందిస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంతవరకు 124 సార్లు బటన్ నొక్కారు. తద్వారా ప్రజలకు 2,55,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల ఖాతాల్లో జమయింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల రక్తం తాగడానికి సిద్ధమవుతున్న చంద్రముఖి అనే డ్రాకులాను శాశ్వతంగా తరిమి కొట్టడానికి ఏం చెయ్యాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఢంకా మోగించారు. అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామం జరగబోతోంది. నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అని కార్యకర్తలను, నేతలను అడిగారు. ఉరిమే ఉత్సాహంతో తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు మేము కూడా సిద్ధమేనంటూ సమరోత్సాహంతో బదులిచ్చారు భీమిలి సభలో. దేవుడు దయతో ప్రజలే అండగా, ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతాను. రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఎన్నికల సన్నాహక సభలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. ఇందులో భాగంగా భీమిలి వేదికగా నిర్వహించిన మొదటి సభ అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. ఆ స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో దెందులూరు సభను నిర్వహించారు. ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా జన ప్రభంజనం సృష్టించారు. వై నాట్ 175? ఈసారి 175 అసెంబ్లీ సీట్లకు 175 గెలుచుకోబోతున్నాం. 25కు 25 ఎంపీ సీట్లు మనవే. ఇవి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ప్రతిధ్వనిస్తున్న ఎన్నికల నినాదాలు. పెత్తందారులపై పోరాటానికి సిద్ధమని ఎలుగెత్తి చాటుతూ ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సామాన్య ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని మరోసారి ప్రకటించిన వైఎస్ జగన్ రాబోయే ఎన్నికల్లో గడప గడపకు వెళ్లి ఏం చెప్పాలనే దానిపై కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు, నేతలు కదం తొక్కారు. ఊరు వాడ కదిలింది. ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా, ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినదించాయి. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన 2వ ఎన్నికల సన్నాహక సభ జనజాతరను తలపించింది.
అసాధారణమైన అభిమానాన్ని చూపుతూ దెందులూరుకు తరలివచ్చిన జన సునామీని చూసిన వైఎస్ జగన్ వారి ప్రేమ ఆప్యాయతలకు పరవశించారు. వారి ఆశీస్సులను తీసుకుంటూ ర్యాంపుపై నడుస్తూ నమస్కరించారు. వెలకట్టలేని ప్రజాభిమానానికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. 2019 మే 30న ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి నుంచి నేటి దాకా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం అన్నట్టుగా పనిచేసుకుపోతున్నారు. మేనిఫెస్టో అమలు చేయడమే తన ప్రధానమైన కర్తవ్యమన్నట్టుగా సరికొత్త సంక్షేమాభివృద్ధి శకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అర్హులైన వారందరికీ నేరుగా లబ్ధి చేకూరేలా వారి ఖాతాల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యని విధంగా ఆర్థిక సాయాన్ని జమ చేస్తున్నారు. లంచాలకు తావు లేకుండా కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా పారదర్శక పాలన అందిస్తున్నారు. అటు రాష్ట్రాన్ని ఇటు పార్టీని బలోపేతం చేస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజల మధ్యన తలెత్తుకుని తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలతో కనెక్ట్ అవుతూ రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే దెందులూరు సిద్ధం సభకు హాజరైన కార్యకర్తలు, నేతల్లో కనిపించిన అపరిమితమైన ఉత్సాహం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్నది కాబట్టే దెందులూరు సభ కూడా అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి లక్షలాదిగా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. అధినేత చెప్పేది సావధానంగా వింటూనే గుండెల నిండా నింపుకున్న అభిమానాన్ని కేరింతల రూపంలో చూపారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అలాంటి పార్టీని నలుగురు వ్యక్తులు మోస్తున్నారని విమర్శించారు. ఇక చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల మాట్లాడుతున్నారని, ఆమెను రాజకీయ శత్రువుగానే భావిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి సిద్ధం పోస్టర్లను విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు చేసే కుట్రలో భాగంగా నేను భావిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజు షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాము. మార్గదర్శి చిట్ ఫండ్ లో జరుగుతోన్న మోసాలకు సంబంధించి తన దగ్గర కీలక ఆధారాలున్నాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అంతేకాదు త్వరలో వాటిని బయట పెడతానన్నారు. ఏపీ కోర్టులో ఉన్న కేసులను ఏపీలోనే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు రామోజీరావుకి షాక్ ఇచ్చింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ రామోజీరావు ఎలా కోర్టుల నుంచి తప్పించుకుంటున్నారో కూడా తనకు తెలుసన్నారు. ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్ మ్యాన్ ఛాలెంజ్ చేశాడు, మనిద్దరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి అని. ఆ వేళకి నేను రామోజీరావు అంటే హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయొచ్చా లేదా అదే మన ఇష్యూ, కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వేళ నుంచి స్టడీ మొదలెట్టాను. ఆ డిబేట్ అయితే జరగలేదు, కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి. చాలా విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి. అవి ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను. చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా నడుపుతారా ఈ దేశంలో? ఇలా కూడా మనుషులు ఉంటారా?
చంద్రబాబు 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయలేకపోయారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు కొత్త మేనిఫెస్టో కరపత్రాన్ని ఇంటింటికి పంచుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు అవినాష్ రెడ్డి. నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సీటు దొరికే పరిస్థితి లేదన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా వారికి కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను సీఎం జగన్ కల్పిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. 2014లో చెప్పింది బాబు ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. అదేవిధంగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. అదేవిధంగా బ్యాంకులో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. అదేవిధంగా ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, కింద సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. మరి ఒక్కటంటే ఒక్క హామీ అయినా అమలైందా అని మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తిరుమలలో మరోసారి ధర్మ సంస్థాపన కోసం ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలను బోధించిన ఆళ్వార్లను టీటీడీ ఎంతగానో గౌరవిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆళ్వార్లు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. దీంతో పాటు 32,000 కీర్తనలతో రచించిన అన్నమయ్యకి అన్నమాచార్య ప్రాజెక్టు నిర్వహిస్తుందన్నారు. ప్రవచనాలు ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి మహత్ కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్లీ వైభవోపేతంగా వాళ్ళు చెప్పినటువంటి స్వామివారి పట్ల తమ అనన్యమైనటువంటి ప్రేమ అనురాగంతో వాళ్ళు కీర్తించిన కీర్తనలకి సంబంధించి ఒక గొప్ప ఆళ్వార్ ప్రాజెక్టునే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది అని సవినయంగా మీకు తెలియజేస్తున్నా. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది టీ కాంగ్రెస్. 4 రోజుల పాటు గాంధీభవన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు గాంధీభవన్ సిబ్బంది. మొదటి 2 రోజులు పెద్దగా దరఖాస్తులు రాకపోయినా చివరి రోజుకి 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు దాదాపు 306 వరకు దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. ఒక్కో దరఖాస్తుదారుని నుంచి జనరల్ అయితే 50,000, ఎస్సీ ఎస్టీ అయితే 25,000 రూపాయల చొప్పున దరఖాస్తు రుసుము వసూలు చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లోపు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఆయన. భద్రాద్రి కొత్తగూడెం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలపై ప్రశ్నిస్తారని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం చేతిలో తాకట్టు పెట్టిందని విమర్శించారు. అసలు ఒక ప్రభుత్వం చేసే పనైనా మీరు ఉన్న ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి ఇవాళ మనం వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇదేనా మార్పు అంటే? ఏం మార్పు తెచ్చింది మీకు? మాటలు ఎలానంటే వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? తిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా? తిట్లు తప్ప ఏమైనా చేసిందా? 2 నెలలలో ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం, తిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, బడ్జెట్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ప్రత్యేకంగా పురపాలక శాఖ మంత్రి లేకపోవడం, ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో మరింత చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారామె. ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాలని విన్నవించారు. తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు మేయర్. సీఎంను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారాయన. గత 10 ఏళ్లలో విద్యుత్ కోతలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు పెరిగాయని కేటీఆర్ అన్నారు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం చెప్తామన్నారు. హామీలపై కాంగ్రెస్ వెనక్కి తగ్గడం మంచిది కాదన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు.
ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, ఇప్పటికే ఆలస్యమైంది, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రశ్నించాలి, నిలదీయాలి. ఇచ్చిన హామీలు ఇయ్యకపోతే, అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పట్టాలి. కానీ 100 రోజులు ఆగుదాం, 100 రోజుల దాకా యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం. 100 రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ను రాజయ్యకు నిరాకరించారు కేసీఆర్. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కొత్తగూడెంలో బీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో గందరగోళం తలెత్తింది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఓటమిపై విశ్లేషణలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయగా వనమా రాఘవేంద్రరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కార్యకర్తలు నిరంజన్ రెడ్డికి విన్నవించారు. తర్వాత ఒక్కొక్కరుగా మెజారిటీ కార్యకర్తలు రాఘవకు మద్దతుగా అరుపులు కేకలు వేయడంతో సమావేశం గందరగోళంగా మారింది. వనమా రాఘవ లేకపోవడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో సమన్వయం కొరవడి కొత్తగూడెంలో ఓటమికి కారణమైందని అభిప్రాయపడ్డారు. వలస నేతల వల్ల నష్టపోయామని కార్యకర్తలు మాట్లాడారు. మనస్తాపం చెందిన బీఆర్ఎస్ నేత కోనేరు సత్యనారాయణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 100 రోజుల వరకు ఓపిక పడతామన్నారు ఎమ్మెల్సీ కవిత. 100 రోజులు పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. ఇంద్రవెల్లి సభ కోసం ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. వచ్చిన 60 రోజులు దాదాపు అవుతున్నది. ఈ 60 రోజులలో మీరు చేసింది ఏముందండి? 60 రోజులలో ఏ చిన్న వాగ్దానం మీరు చేసింది మేము అడిగినా కూడా అయ్యో నిన్నగాక మొన్ననే వచ్చినాం కదా, మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, కొత్త ప్రభుత్వం కదా అంటున్నారు. ఓకే, డెవలప్మెంట్ మీద మా బాస్ చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి 100 రోజులు మిమ్మల్ని అడగం. శిశుపాలుడి 100 పాపాలు వండినట్టుగా 100 రోజులకు మీరు చేసే తప్పులు కూడా పండుతాయి. అప్పుడు మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాం. తెలంగాణలో వాహనదారులకు అలర్ట్. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు నంబర్ ప్లేట్లో ఇకపై కొత్తగా టీజీ అక్షరాలు రానున్నాయి. నంబర్ ప్లేట్లో ఇన్నాళ్లు ఉన్న టీఎస్ అక్షరాలను టీజీగా మార్చే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. రేపటి కేబినెట్ భేటీలో వాహనాల నంబర్ ప్లేట్లకు సంబంధించి మార్పుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాహనాల నంబర్ ప్లేట్ల మీద టీఎస్ అనే అక్షరాలు తీసుకొచ్చింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ టీఎస్ ను టీజీగా మారుస్తోంది. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాహనాలకే ఇది వర్తించనుంది. హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లోని పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. నిఘా పెట్టిన పోలీసులు డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీని అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. భారతరత్న అవార్డుతో గౌరవించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. అడ్వాణీ గొప్ప రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. క్షేత్రస్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. దేశ అభివృద్ధిలో అడ్వాణీ పాత్ర అత్యంత కీలకమన్న ప్రధాని మోదీ జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవాన్ని పెంపొందించారు దిశగా అసమాన కృషి చేశారని ప్రశంసలు కురిపించారు. అడ్వాణీతో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు ప్రధాని. జార్ఖండ్లో సంకీర్ణ కూటమి ఐక్యంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంపై సోరెన్. బల పరీక్షలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హేమంత్ సోరెన్ ప్రారంభించిన అభివృద్ధి సంక్షేమ పాలనను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. జార్ఖండ్ సీఎంగా నిన్న బాధ్యతలు చేపట్టిన చంపై సోరెన్ సోమవారం అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది జేఎంఎం. షామీర్పేటలోని లియోనియో రిసార్ట్స్ లో క్యాంప్ చేస్తున్నారు 37 మంది శాసనసభ్యులు. తెలంగాణ కాంగ్రెస్ ఈ క్యాంపుని పర్యవేక్షిస్తోంది. హిందూ మహాసముద్రంలో వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడంలో భారత నౌకాదళం కీలక భూమిక పోషిస్తుందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దాడులకు పాల్పడుతున్న వారిని సముద్రం అడుగున దాక్కున్నా కనిపెట్టి తీరతామని, కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఐఎన్ఎస్ సంధాయక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకను జాతికి అంకితం చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్
ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కా పాల్గొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ సంస్థ ఐఎన్ఎస్ సంధాయక్ ని నిర్మించింది. 2019లో దీని నిర్మాణం ప్రారంభం కాగా 2021 డిసెంబర్ 5న జల ప్రవేశం జరిగింది. తాను బతికే ఉన్నట్టుగా నటి, మోడల్ పూనం పాండే ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తాను గర్భాశయ క్యాన్సర్తో చనిపోలేదని చెప్పారు. చనిపోయినట్టు తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. జోర్డన్లోని ఆర్మీ క్యాంపుపై డ్రోన్ దాడికి ప్రతీకార దాడులు చేపట్టింది అగ్రరాజ్యం. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల స్థావరాలు లక్ష్యంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. 85 ప్రాంతాల్లో దీర్ఘశ్రేణి B-1 బాంబర్లతో విరుచుకుపడింది. సిరియాలో జరిపిన దాడుల్లో 18 మంది ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు మరణించినట్టుగా తెలిసింది. దాడులపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్లకు హాని కలిగిస్తే ప్రతి చర్య ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తమ టార్గెట్లపై మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు. భద్రత కరవైందో తెలియదు, బతుకు భారమైందో తెలియదు, ప్రాణాలు మాత్రం పోతున్నాయి. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని మొదలు పెడదామనుకున్న విద్యార్థులు విగత జీవుల్లా మిగిలిపోతున్నారు. అసలు అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది? వరుసగా ఇండియన్ స్టూడెంట్స్ చనిపోవడానికి కారణాలేంటి? కలవర పెడుతున్న ఈ ఘటనపై భారత ప్రభుత్వ స్పందనేంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు భారతీయులందరి మదిలో మెదులుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల మృతి ఎన్నో కుటుంబాలను కలవర పెడుతోంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. వరుసగా ఇండియన్ స్టూడెంట్స్ చనిపోవడంతో ఈ ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో 3 విద్యార్థుల మృతి ఈ కలవరానికి కారణం. ఇవాళ బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 58,100 రూపాయలు, 24 క్యారెట్ల ధర 63,380 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 58,700 రూపాయలు, 24 క్యారెట్ల ధర 64,040 రూపాయలు. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 58,100 రూపాయలు, 24 క్యారెట్ల ధర 63,380 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్లు 58,100, 24 క్యారెట్ల ధర 63,380 రూపాయలు. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. విశాఖ పిచ్ పై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్లతో చెలరేగిపోయాడు. వరుసగా ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్స్ విసురుతూ ఇంగ్లీష్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు. అసలు బుమ్రా విసురుతోంది బంతులేనా లేక బుల్లెట్సా అన్న రీతిలో ఈ పేసర్ బౌలింగ్ సాగింది. అవుట్ అయిన తర్వాత ఇంగ్లీష్ బ్యాటర్లు షాక్ తో క్రీజ్ లో నిలబడిపోయారంటే బంతులు ఎలా వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బుమ్రా స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయిన బెన్ స్టోక్స్ సైతం నోరెళ్లబెట్టాడు. ఇలాంటి బంతులను అసలు ఎలా ఆడాలి అంటూ బుమ్రా ప్రశ్నిస్తూ అతను చేసిన సైగలు వైరల్ గా మారాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర 2 సినిమా రాబోతోంది. ఈ నెల 8న ఈ మూవీ విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా మూవీ ట్రైలర్ విడుదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథతో యాత్ర మొదటి భాగం వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాత్ర 2 మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.